సర్పంచ్దే పెత్తనం. ఆయనకు తెలియకుంటే ఏది జరగది. ఎప్పుడు ఇంటి చుట్టూ నలుగురు మనుషులు తిరిగిపోతుంటారు. పోలీస్ స్టేషన్ కోవాలన్నా ఎంఆర్ఓను కలవాలన్నా సర్పంచ్ని పట్టుకుంటేనే జల్దిన పని అవుతుంది. ఇక ఊర్లో పండగలు పబ్బాలైతే ఫస్ట్ బొట్ట ఆయనకే పెడతారు. ఊర్లో ఇంత పతారున్న సర్పంచ్ నెల జీతం 5,000 మాత్రమే. అంటే ఈడ ఎంత జీతం వస్తున్నది అనే దానికంటే పవర్ పతార్ ఎంతున్నదన్నదే ముఖ్యం. ఈసారి కూడా గంతే మరి. దేశంలా అందరికంటే పెద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రులు కూడా ఈయన తర్వాతనే. రాష్ట్రపతి సార్ చెప్పిందే ఫైనల్. మరి గంత పెద్ద కొలువున్న ప్రణబ్ ముఖర్జీ సార్ నెల జీతం ఎంతనో తెలుసునా? ఉత్తలచ్చన్నారే. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మా దోస్తు గాని జీతం కంటే తక్కువనే అని అనిపిస్తున్నదిలే. అగో అందుకే రాష్ట్రపతి సార్ జీతాన్ని ఏకదం 5 లక్షలు చేస్తుండు మోడీ సారు. కాగితాలన్నీ రెడీ చేసిర్రు. పచ్చ పెన్నుతోని సంతకం పెడితే ఇంకో 3.5 లక్షల జీతం ఎక్కువెత్తుతాడు ప్రణబ్ ముఖర్జీ సారు. ఇక చిన్న రాష్ట్రపతికి 1,25,000 ఉంటే 3.5 లక్షలు చేస్తాండ్రు. గవర్నర్ల జీత బత్తాలు కూడా పెంచే ఆలోచనలు ఉన్నది సెంటర్ సర్కార్. మరి గింత తక్కువ జీతం ఉన్న రాష్ట్రపతి కొలువుకు గంత పోటీ ఎందుకో అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కపారి రాష్ట్రపతి బంగ్లాకు మిమ్మల్ని తోలుకపోతే తెలుస్తుంది ఎట్లున్నది ఇంద్రభవనము. 100 ఎకరాలు ఉంటది బంగ్లా. షిటికేస్తే జీ హుజూర్ అని 100 మంది పనులు ముంగట నిలబడతారు. బయట దేశపోళ్ళు ఎవ్వలొచ్చినా మొదలు రాష్ట్రపతి సార్ తానే మర్యాద తీసుకుంటారు. సార్ ఏడికి పోవాలన్నా ఏక్ నెంబర్ గాలి మోటార్ రెడీగా ఉంటది. ఇంత పతారున్నాక జీతం 1,50,000 ఉంటేంది, 5 లక్షలు ఉంటేంది. పిరిగా చేస్తేందుకు చాలా మంది తయారు ఉంటారు.